అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే విషయంలో కానీ కేంద్రమే నోటిఫై చేసి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని ప్రకటింపచేసే విషయంలో చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని డిమాండ్ చేసే వరకు వెళ్లకుండా కేవలం కేంద్రంతో సామరస్యంగా మాట్లాడుకుని సాధించుకుందామని అయితే రైతులకు చెప్పారు. సో దీనిని రాజకీయంగా కూడా వైసీపీని ఇబ్బంది పెట్టడానికి కానీ వైసీపీ యొక్క అసలు స్వరూపాన్ని అంటే 3 రాజధానులు అన్న వైసీపీ యొక్క సిద్ధాంతాన్ని ఎండగట్టడానికి కానీ అమరావతిని ఆయన ఉపయోగించుకోవాలి అని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించదు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024తోనే గడువు తీరిపోయింది. మాకు కొత్త రాజధాని కావాలి, ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించండి, నోటిఫై చేయండి, ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి, గెజిట్ నోటిఫికేషన్ అంటే కేంద్రం కాదు అనదు. కానీ దీనిని రాజకీయంగానూ ఇటు సామాజికంగానూ ఉపయోగించుకోవాలని అయితే చంద్రబాబు గారు భావిస్తున్నారు.